ఒకరోజు ఉదయం తోటలో ఒక చిన్న బేబీ సాలీడు తన మొదటి గూడు కట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఎంతో శ్రద్ధగా తను గూడు కట్టేందుకు చిన్న మొక్కపై థ్రెడ్ చుట్టుతుంది. అప్పుడే ఒక పిచుక వచ్చి మృదువుగా అన్నది, అయ్యో చిన్న సాలీడు, ఈ మొక్క చాలా చిన్నది, కొంచెం గాలి వీసినా నీ గూడు పడిపోతుంది. పాత ఇంటి గోడపై కట్టు, బాగుంటుంది. సాలీడు ఆలోచించి పాత ఇంటి వైపు వెళ్ళింది. ఆమె గోడపై గూడు కట్టుతుండగా ఒక కాకి వచ్చి హెచ్చరించింది, ఈ ఇల్లు కూలబోతుంది, యజమాని త్వరలో కూల్చేస్తాడు. సాలీడు బాధతో గూడు వదిలేసి తోటలోని ఒక ఆకుమీద కూర్చుంది. ఎక్కడ కట్టాలి నా గూడు అని ఆలోచించి నిట్టూర్చింది. అప్పుడే ముద్దుగా నవ్వే కుందేలు వచ్చి అడిగింది, ఏమైంది చిన్న సాలీడు? సాలీడు అన్నది, ఎక్కడ గూడు కట్టినా ఎవరో మార్చమంటున్నారు. అప్పుడే ఒక చిన్న చీమ అక్కడికి వచ్చింది. నేను ఉదయం నుంచి నిన్ను చూస్తున్నా అని చీమ ప్రేమగా చెప్పింది. నీకు చాలా అలసటగా ఉంది, ముందు తిను. అంతేకాదు, అందరి మాటలు వినడం మంచిదే కాని నువ్వు నచ్చిన చోటే నీ గూడు కట్టు. సాలీడు నవ్వి తల ఊపింది. ఆమె చెట్టుకొమ్మపై ఒక బలమైన ప్రదేశం చూసి అక్కడ గూడు కట్టింది. సూర్యకాంతిలో ఆమె గూడు బంగారంలా మెరిసింది. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. సాలీడు ఆనందంగా నవ్వింది. ఈ కథ నీతి: ఇతరుల సలహా గుడ్డిగా తీసుకోకు. నీమీద నమ్మకముంచితే తప్పక విజయాన్ని సాధిస్తావు. Moral: Don't take others' advice blindly. Trust yourself and you will surely find success.